అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మొహమ్మద్ షోయబ్ అహ్మద్. నేను ఒక కన్సల్టెంట్ అండ్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, రెనోవా హాస్పిటల్, లంగర్హౌస్ బ్రాంచ్. ఒకసారి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది ఫస్ట్ థింగ్. దాని తర్వాత బ్లడ్ ప్రెషర్ కనుక మోర్ దెన్ 140 ఉందనుకోండి, అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అది ఏ మెడికేషన్ స్టార్ట్ చేయాలనేది డాక్టర్ డెసిషన్ తీసుకుంటారు. ప్రతి పేషెంట్ ఒకటే మెడికేషన్ పెట్టలేము. వేరే వేరే పేషెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఆ ప్రొఫైల్స్ బట్టి వేరే వేరే మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. దాంట్లో ఫస్ట్ లైన్ అనే కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, సెకండ్ లైన్ డ్రగ్స్ ఉన్నాయి. అది డిపెండింగ్ ఆన్ యువర్ కోమార్బిడిటీస్. వేరే వ్యాధులు ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి ఆ డాక్టర్ అనేది వాడు డెసిషన్ తీసుకుంటారు మీ గురించి ఏ మెడికేషన్ స్టార్ట్ చేయాలి. ఒకసారి మెడికేషన్ స్టార్ట్ చేయక మెడిసిన్స్ యూజువలీ అది లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, మెడికేషన్ స్టార్ట్ చేసిన నా దగ్గరకు వచ్చిన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు ఏమంటారు, ఇంతకుముందు హైపర్ టెన్షన్ ఉండే నేను మెడికేషన్ వాడినా 1 month వాడేసి వదిలేసిన అంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి చెక్ చేస్తే బీపీ వాళ్ళది ఎంత ఉంటుంది, 200, 180 ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఒక్కసారి మీకు హైపర్ టెన్షన్ అని డయాగ్నోస్ చేసి మెడికేషన్స్ అడ్వైజ్ చేస్తే అది 99% ఆఫ్ కేసెస్లో అది మెడికేషన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ఎక్సెప్ట్ ఇన్ వన్ కండిషన్ వేర్ అంటే సెకండ్ హైపర్ టెన్షన్లో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్, ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము. ఇంకోటి సెకండరీ హైపర్ టెన్షన్. దాదాపు 90% జనాలందరికీ ప్రైమరీ హైపర్ టెన్షన్ ఉంటుంది. ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ అంటే దీంట్లో ఎటువంటి కారణం ఉండదు బ్లడ్ ప్రెషర్ రావడానికి. అది మోస్ట్లీ జెనెటిక్ లేకపోతే మనం ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉంది, దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఆ ప్రాబ్లం ఏం కావచ్చు, కిడ్నీలో ప్రాబ్లం కావచ్చు, కొన్నిసార్లు ఎండోక్రైన్ ఇష్యూస్ వల్ల కావచ్చు, హైపోథైరాయిడిజం వల్ల కావచ్చు. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ వస్తుంది. కాబట్టి మనం ఆ పర్టికులర్ కాజ్ని ట్రీట్ చేస్తే, కిడ్నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే, లేకపోతే హైపోథైరాయిడిజంని ట్రీట్ చేస్తే, ఎండోక్రైన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బీపీ శాశ్వతంగా మనం తొలగించుకోవచ్చు. కానీ 90% ఆఫ్ కేసెస్లో ఒకసారి బీపీ వచ్చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి అలాంటి పేషెంట్స్ మెడికేషన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడాలి. బీపీ నార్మల్గా అయిపోయిన వెంటనే బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ మానేస్తే దాని అర్థం ఏంది, బీపీ ఎందుకు నార్మల్ అయింది, బ్లడ్ ప్రెషర్ మందులు వాడటం వల్ల నార్మల్ అయింది. ఇది కూడా మందులు మానేస్తే ఆ బీపీ మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఆ లెవెల్కి రాదు, మళ్ళీ ఇంకా చాలా ఎక్కువ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి లైఫ్ లాంగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ మెడికేషన్స్ ఇవి 2 కూడా పాటించాల్సిందే. ఏమంటే రేపు పొద్దున బీపీ వల్ల వచ్చే నష్టాలు, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, స్ట్రోక్, కిడ్నీ ప్రాబ్లం, ఇంకా ఐ ప్రాబ్లం, ఇవన్నీ కూడా రేపు పొద్దున వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బీపీని మీరు ట్రీట్ చేసుకోవడం మీ బాధ్యత. దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. బీపీని చిన్న విషయం లాగా చూడకండి. ఎందుకంటే ఈ బీపీఏ రేపు పొద్దున ఇవన్నీ ప్రాబ్లమ్స్కి కారణం. దాన్నే మీరు కరెక్ట్గా ట్రీట్ చేసుకుంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రానివ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. సో ఫైనల్లీ నేను చెప్పగలిగేది ఏంటంటే, బ్లడ్ ప్రెషర్ని ఒక చిన్న చూపు లాగా చూడకండి. బ్లడ్ ప్రెషర్ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లం. దాన్ని మనం కరెక్ట్గా గుర్తించి అట్ అన్ ఎర్లీ స్టేజ్, అంటే ఎర్లీ స్టేజ్లోనే దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకొని మెడిసిన్స్ ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ దాన్ని కంట్రోల్ చేసుకుంటే రేపు పొద్దున మీరు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్తో మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. కాబట్టి బీపీని లైట్ తీసుకోకండి. ఎర్లీగానే దాన్ని డిటెక్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఇఫ్ నాట్ హాస్పిటల్ రాగలేకపోతే ఇంటి దగ్గరనే బ్లడ్ ప్రెషర్ ఏదైనా ఆటోమేటిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ తెచ్చుకోండి. రెగ్యులర్గా మీ బీపీ మీరు చెక్ చేస్తూ ఉండండి. రెగ్యులర్ అంటే వన్స్ ఇన్ 2 weeks ఆర్ వన్స్ ఇన్ ఎ మంత్ మీ దగ్గర మీరు చెక్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా కనబడితే ఒక డాక్టర్ యొక్క సహాయం తీసుకోండి. మీకు మీరే ట్రీట్మెంట్ చేసుకొని, లేకపోతే మీరు మిమ్మల్ని ఓకే కొద్దిగా పెరిగింది కదా అని చెప్పి మోసం చేసుకోకండి. ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల రేపు పొద్దున మీకు పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు. థ్యాంక్ యూ.